విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన మహిళల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధంపై నిరసన చేపట్టారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నారని కొత్త సంవత్సరం సందర్భంగానైనా అమలు చేయాలంటూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇక దీని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్యం విధానంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటుగా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు జే బ్రాండ్ల వలన పూర్తి స్థాయిలో ఎలా నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. సో మద్య నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వచ్చి మద్యం షాపులు పెంచుతూనే పోతున్నారంటూ ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. చూడొచ్చు ఆ మద్యం తాగి మనుషులు ఎలా మారిపోతున్నారంటూ కూడా స్కెల్టన్స్ పెట్టి చూపించినటువంటి దీని ఉంది. మనతో పాటు మేడం చెప్పండి, ఈ నిరసన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారా లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా, లేకపోతే మద్యం వల్ల ప్రజలు చచ్చిపోతున్నారని చెప్తున్నారా? 2019 ఎలక్షన్ ఎన్నికల హామీల్లో భాగంగా అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, నేను మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన తర్వాతే 2024లో మిమ్మల్ని ఓటు అడుగుతానని ఆ రోజు చెప్పారు. ఈరోజు మద్యాన్ని ఏర్లై పారిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడం లేకపోవడమే కాకుండా మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూపిస్తూ ఈరోజు మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం మీద అప్పు తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే మరి కల్తీ మద్యం జే బ్రాండ్స్ మద్యాన్ని తాగించడం వల్ల ఈరోజు ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాలో 138 మంది తనువు చాలించారంటే ఆడవాళ్ళ యొక్క తాళి బొట్లతో ఆడుకునే అధికారం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఆ రోజు మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పారో అవి మీరు నవరత్నాలన్నీ కూడా నవమోసాలన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి ఏదైతే డిజిటల్ ఏదైతే ఒక బడ్డీ కొట్టుకెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటే మరి దాన్ని కూడా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. అలాంటిది ఈ మద్యాన్ని ఎందుకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయటం లేదు? దీని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని ఏం చేస్తున్నారు? ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ కి పక్కదారులు పట్టిస్తున్నారు? దయచేసి ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నారు అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. సార్ చెప్పండి, గతంలో మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తా అన్నారు. అలాగే నెక్స్ట్ ఎన్నికలు ఒక 3-4 నెలలు వచ్చేస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే అడుగుతున్నాం మేము, నువ్వు మద్యపాన నిషేధం చేస్తాను దపదపాలుగా చేస్తాను, పూర్తిగా 5 సంవత్సరాలు అయ్యేసరికి పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్స్కి వస్తాను అని చెప్పి దాదాపు 1,19,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మొత్తం చేసుకొని అందులో 30,000 కోట్ల రూపాయలకి లెక్క డొక్క లేకన్నా అంత డబ్బు ఏం చేసావు? ఇంతవరకు నువ్వు ప్రజలకు కూడా లెక్క చెప్పలేదు, గవర్నమెంట్కి కూడా చెప్పలేదు. ఇంత మద్యం పాన మీద ఇంత దళాలుగా డబ్బు జరుగుతున్న ట్రాన్సాక్షన్ అంతా నువ్వు క్యాష్ రూపంలో ఎందుకు చేస్తున్నావు? అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి దాదాపు నువ్వు 30,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క మద్యపానం మీద చేసుకున్నావు. నువ్వు అమ్మఒడి పెట్టావు, అమ్మఒడి మీద డబ్బులు తీసుకొని నాన్నఒడి మీద నువ్వు లాక్కున్నావు. ఇదా నువ్వు ప్రజలకు చేసిన ఇది? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి దీనికి నువ్వు ఒక మాట ఇచ్చా, రేపు ఎలక్షన్లోకి నువ్వు రావాలి, లేదంటే ఖచ్చితంగా నీకు ప్రజల బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. సో చనిపోవడానికి కూడా ఇప్పుడు ఏం చూస్తారంటే మద్యపాన నిషేధంగానే చూస్తారా? వాళ్ళు ఏం చెప్పారండి అప్పుడు 2023లో మేము వచ్చిన తర్వాత మద్యపానం ఈ మందు ఉంచం అని చెప్పడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కానీ ఈరోజు దాని మీద 1,000 కోట్లు సంపాదించారు, అప్పు తెచ్చి అలాగే అన్ని విధాలుగా అప్పులు చేసి ఆ డబ్బంతా కూడా ఈరోజు ఎలక్షన్కి దాసి ఏదంటే నెక్స్ట్ మళ్ళీ కూడా ప్రభుత్వంలోనూ నేను పోటీ చేసి గెలాలి అని ఒక ఆలోచనతో దొంగ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను, మీరు చేసే పనులన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఒక కిరాణీ కొట్టుకెళ్ళి బాబు ఏదైనా పప్పు అంటే ఫోన్పే చేయమ్మా అని అడుగుతున్నారు. అలాగే మీరు వైన్ షాప్కి ఫోన్పే లేకుండా క్యాష్తోని ఎలా చేస్తున్నారనేది మీరు మాకు సమాధానం చెప్పాలని, ఈ 1,000 కోట్లన్నీ మీరు 30,000 కోట్లు ఏడ్ చేస్తారని సమాధానం చెప్పాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పి గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం రావడానికి ముందు హామీ ఇచ్చారో దాన్ని అమలు చేసిన దాఖలాలు ఇప్పటికి కూడా దాని మీద అప్పులు తెచ్చి దాన్నే ఆదాయ మార్గంగా చూపిస్తున్నారంటే ఇప్పటికైనా 2024లోనైనా మేము మద్యపానాన్ని నిషేధిస్తున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలని చెప్పి మహిళలు కానీ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ బ్రాండ్లు తాగడం వల్ల స్కెల్టన్ల ప్రజలు మారిపోతున్నారు, ఇప్పటికే చాలామంది చనిపోయి చాలా తాలిబొట్లు అయిపోయాయని చెప్పి వినూత్నంగా నిరసన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం.